నెలకు లక్షల్లో సంపాదించే సంపాదన. దాన్ని కాదని చెప్పి ఎర్రటి ఎండలలో తిరగాలి, ప్రజలను కలవాలి, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి. ఎప్పుడు కూడా సొసైటీలో ఏం జరుగుతుంది, ఎలా నడుస్తుంది, ఎంబీబీఎస్ చేస్తున్నా కూడా సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నేను ఎప్పుడు ఎందుకన్నా మీకు ప్రజలకు సేవ చేయాలని అంటే పర్టికులర్గా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇట్స్ కల్బినేషన్ ఆఫ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్. ప్రతి ఒక్క రంగం రాజకీయం ఇన్వాల్వ్ అయ్యి ఉంది. పాలిటిక్స్లో అందరికీ ఒక దురుద్దేశం ఉంది. ఈ పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది రాజకీయంలో? అన్ఫార్చునేట్లీ బీయింగ్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఓకే, ఒక పవర్ వచ్చిన తర్వాత 3-4 ఎకరాలు ఉన్న చిలుక అనిల్ గారు, మీరు ఎమ్మెల్యేగా రాబోయే రోజుల్లో గెలిస్తే 4 ఏళ్ల తర్వాత ఇదే భూమి ఉందని చెప్పగలరు. రాజకీయాలు చేయాలంటే ప్రతి ఒక్కరికి రీసోర్సెస్ కావాలి. ఆ రీసోర్సెస్ నేను రాజకీయాలు వాడతాను, కానీ రాజకీయాలు వాడుకొని నేను రీసోర్స్ క్రియేట్ చేసుకుంటాను. ఎక్కడన్నా ఫెయిల్యూర్ అవుతాననే ఒక సందేహం ఎప్పుడన్నా మీలో కలిగిందా? నాట్ ఈవెన్ 0.001%. నేనేదో అందరు నాయకుల్లాగా పార్టీలో టికెట్ ఇస్తేనే గ్రౌండ్ మీదకి వెళ్ళిపోయి. అనేక పార్టీలు ఉన్నాయి కదా, ఎందుకు పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనిపించింది? నాకు తెలిసి మన దేశంలో కాంగ్రెస్ కన్నా డెమోక్రటిక్ పార్టీ కానీ, సెక్యులర్ పార్టీ కానీ, ఆ ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టే పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కన్నా మరి ఏ పార్టీ లేదు. షర్మిలమ్మ గారిని చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, అంతేనా? షర్మిలమ్మ గారిని చూసి నమ్మకం ఎక్కువ వచ్చింది. షర్మిలమ్మ గారి తన రాజకీయ ఎదుగుదల కోసం మాలాంటి యువకుల్ని వాడుకున్నది, ఆర్థిక పరంగా తన ఎదుగుదల కోసం మా రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసిందని మాట్లాడుతున్నాను. 100% అసలు తప్పది. ఓకే, జగన్ గారు ప్రత్యేక హోదా కోసం కృషి చేయలేదు అని అంటున్నారు తప్ప, మేము ప్రత్యేక హోదా రావడానికి మేము హామీ ఇస్తామని ఎక్కడ మాట్లాడతలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం కృషి చేయలేదు. ప్రతి ఒక్క కుటుంబానికి ఏదన్నా మంచి చేయకపోయి ఉంటే మాత్రం మాకు ఓట్లు వేయొద్దు అంటున్నారు వాళ్ళు. ఎవరైనా మేము మంచి చేశాము. మీరు చెప్పండి అన్న, 2 ఏళ్లుగా మీ నియోజకవర్గంలో మీ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏంటి? మా నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయన్న దానికన్నా ఉన్నాయన్ని సమస్యలు. ఎందుకంటే టీడీపీ టు జనసేన 2 కూడా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నాయి కదా, ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఆపర్చునిటీ ఎందుకు ఇస్తారు ప్రజలని అనుకుంటున్నారు? అంటే నియోజకవర్గాన్ని లీడర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం వాడుకుంటున్నారు తప్పితే రేపు ఖచ్చితంగా మేము కొత్త నినాదం వస్తుంది. 2 ఏళ్లుగా ఆ పార్టీలు చేయని అభివృద్ధిని ఒకవేళ రేపు మీరు ఎమ్మెల్యే అయితే 5 ఏళ్లలో ఎట్లా చేసి చూపిస్తారా? టీడీపీ వైసీపీ పాలించిన దానికి అన్న జైల్లో ఉంటే చెల్లెలు తన బాధ్యతల్ని తీసుకొని ముందుకెళ్ళిన రోజులున్న సందర్భాలలో ఈరోజు ఎందుకు ఇద్దరు అన్న చెల్లెళ్ళు వేరు పార్టీలలో ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని? ఈ విషయంలో కుటుంబాలు వేరు, రాజకీయం వేరు. కుటుంబం కన్నా పబ్లిక్ సర్వీసే ముఖ్యమని డిఫరెంట్ రూట్ తీసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న వ్యక్తి లక్షలలో ఖర్చు పెట్టుకున్న సందర్భాలు మనం ఎన్నో చూసాం. అనిల్ కుమార్ గారు అక్కడ స్థానిక వైసీపీ మంత్రిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని. అనిల్ కుమార్ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉంటాయి? 1000 కోట్లు అవుతుంది. రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకులను గెలవాలంటే ప్రజల దగ్గర నమ్మకం రావాలి.